కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ ఓ డిఫరెంట్ గెటప్ తో వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with his team. So let's welcome them. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పేదరాయుడు జై పేదరాయుడు జై పేదరాయుడు జై పేదరాయుడు జై బాబు గారు నాకు అన్యాయం జరిగిపోయింది బాబు గారు. ఏం జరిగింది బాబు గారు మీ తాతగారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన చేయలేదండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన చేయలేండి. చివరికి మీరన్నీ చేయండి సార్. నేను నీకేం చేయను రా. అన్యాయం జరిగిందండి. ఏం చేయాలి ఇప్పుడు? అంటే చెప్తానండి. న్యాయం జరిగిందని చెప్పాలి. అదే అండి, ఈ గుండుగాడు ఉండదండి, ఆడ బాగా బలిచినాడండి. ఆడికి 4 ఫ్లోర్ల ఇల్లు ఉందండి, అంటే 4 అంతస్తుల ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన చిన్న గుడిచిందండి, ఆ గుడిచి పక్కన చిన్న తడకలు వేసుకొని చిన్న బాత్రూమ్ అండి. ఆ బాత్రూమ్ లో స్నానం చేసి తొంగి చూస్తున్నాండి. చూసావా? ఎందుకు చూసావు? ఎందుకు చూసావంటే కనబడితే చూడడం ఎట్టండి, ఎవడైనా చూస్తాడు మగోడు అన్నాడు. మీరు మగోళ్ళు కదా, మీకు కనబడితే మీరు చూడరా. మా పేదరాయుణ్ణి మగాడు కాదు అంటావురా? ఆయన మగోడు అని నీ దగ్గర ఎవిడెన్స్ ఉందారా? మగాడు కాదని నాకు తెలుసురా, కానీ మొత్తం అందరికి చెప్తావురా. నా మొగతనం గురించి మీ ఇద్దరు దెబ్బలాడుకుంటారు ఎందుకురా? విషయం ఏమిటో చెప్పు. ఎందుకు చూసావు? ఏం లేదండి, పైనుండి క్లియర్ గా కనబడుతుందండి, మొత్తం చూసేసానండి. క్లియర్ గా కనపడుతుందా? కావాలంటే ప్రూఫ్ కూడా ఉందండి, ఇదిగోండి ఫోటోలు తీసాను సెల్ ఫోన్ లో, చూడండి. అబ్బా సూపర్. చూసారా? సెల్ ఫోన్ లో చూసిన ఫోటోలనే అబ్బా సూపర్ అని మీరు సొల్లుగా అర్చుకుంటున్నారు. అలాంటి లైవ్ లో కనబడితే నేను ఎలా వదిలేస్తాను చెప్పండి, అందుకే చూసి. బాబు గారు మీరు చూస్తారంటే చూడక నువ్వు అసలు టాప్ ఎందుకు వేసుకోలేదురా దరిద్రుడా? వేసుకోపోవడం వల్ల నీదే తప్పు. ఇదిగో స్నానం చేస్తున్నప్పుడు పైనుంచి చూసావు కాబట్టి పంచాయతీకి 500 ఫైన్ కట్టు. ఇదిగోండి 500 కాదు కానీ 2000 తీసుకోండి. చూసావురా? నా తీర్పుకి నా గొప్పతనానికి మెచ్చుకుని అయ్యా 500 కట్టరా అంటే 2000 కట్టాడు. వాడురా నిజాయితీ పరుడు. ఈ 2000 తీసుకుని రూప్ వేసుకో, అంతవరకు వాడు చూసుకుంటాడు. నువ్వు వెళ్ళిపో. అన్యాయం జరిగిపోయింది. ఇంకా పైకి వెళ్ళిపోసక్కు. నేను అన్యాయం అయిపోతాను. చెప్పేమిటి ప్రాబ్లం ఏమిటి చెప్పు. మా ఆవిడ నెల తప్పిందండి. నువ్వు నన్ను తప్పితే బాధపడాలి గాని మీ ఆవిడని నెల తప్పితే బాధపడతావేంట్రా? న్యాయమే కదా. అది కాదండి, సంవత్సరం క్రితం నేను పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ చేయించుకున్నానండి, అయినా మా ఆవిడ ఇప్పుడు నెల తప్పిందండి. సంవత్సరం క్రితం నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ మీ ఆవిడ నెల తప్పిందా? అవునండి. నువ్వెక్కడ ఉంటున్నావు? నేను బేవర్స్ కాలనీలో ఉంటున్నాను. ఏం కాలనీ అదే? బేవర్స్ కాలనీ అండి. ఆపరేషన్ అనేది నువ్వు చేయించుకోవడం కాదు, మీ బేవర్స్ కాలనీ మొత్తం అంతా చేయించు. మీ ఆవిడకి మళ్ళీ కడుపు రాదు. గెలుపు. చంపేస్తా నేను. పెదరాయుడు ఎదురుకుండా ఏంట్రా మీ దెబ్బలాట్లు? ఏమండి? ఇలా రా. దీంతో నా వల్ల కాదు కానీ నేను కాపురం చేయలేను, నాకు ఇడాకులు ఇప్పించండి. ఈడు దాస్తులు పని చేయదండి, మాకు ఇడాకులు ఇచ్చాడు. నువ్వు మాట్లాడతావు, ఆయన మాట్లాడతారు కదా. 6 రోజుల ముందు మాట్లాడా, నోరు మూసుకు ఆయన మాట్లాడాలి, నేనే మాట్లాడాలి. అసలు ఏం జరిగిందని రా మీరు దెబ్బలాడుకుంటున్నారు? ఏమండి ఏం జరిగిందని నెమ్మది గడుతారటండి. అసలు పెళ్ళైనప్పటి నుంచి భారీగా నాకు ఏ రోజైనా సరే కుక్కుని టీ సుక్కులు ఇచ్చావా? నువ్వు కాదండి, అది పెళ్లి చూపుల్లోనే మా అమ్మ బాబు మా అమ్మాయికి టీ కూడా చేయడం రాదు అని చెప్పారా లేదా? ఏ వంటింట్లోకి వెళ్ళి టీ చేసుకోలేవా నువ్వు? నేనా? నువ్వు కాదు. ఏమిట్రా మీ గొడవ నా మీద రుద్దుతారేమిట్రా? అసలు ఏం జరిగింది? దేనికి ప్రాబ్లం ఏమిటి? ఈ గొడవల బాధలో నాకేం కాదు కానీ దాంతో నేను కాపురం చేయలేను. వేగలే నాకు ఈడాకులు ఇప్పించేయండి. ఆడాకులే ఆడికి ఇచ్చేయండి, ఆస్తులు మా ఆతో సరి సమానంగా పంచండి. అంతేనా? అంతే. పొలం ఎంత ఉంది? 10 ఎకరాలు. 5 ఎకరాలు నీకు, 5 ఎకరాలు వీడికి. ఇక బంగారం 50 తులాలండి. 50. 25 నువ్వు తీసుకో, 25 నీకు. క్యాష్ 50 లక్షలు ఉందండి. 25 లక్షలు నువ్వు తీసుకో, 25 లక్షలు నువ్వు తీసుకో. అది సరేగానండి. పిల్లలు 3, 2 ఆడపిల్లలు 1 మగపిల్లడు. ఓ పని చేయండి, ఒక 1 ఇయర్ సంసారం చేసి రండి. ఇంకో బాబు పుట్టకి 2 సరికో, 2 తీసుకో. చాలండి, ఈయన్నే నమ్ముకుంటా 3 పుట్టకపోను. ఇక్కడ తీర్పు ఏమిటంటే నువ్వు ఇన్నాళ్ళు ఎవరినైతే నమ్ముకున్నావో వారి దగ్గర నువ్వు వెళ్ళిపో, నీ జీవితాన్ని నువ్వు సాగించు. మరి నా సంగతి ఏంటండి? నీ సంగతి ఇదేంటి పక్క వచ్చేసింది? ఇది కరెక్ట్ కాదండి, మీరు మీ తొక్కలో పంచేది ఇచ్చారైతే. నువ్వు ఇంటి దగ్గర వచ్చేస్తా.
సార్ ఎలా ఉంది పంచాయతీ? రోజా గారు గెటప్ బాగా చేసి కానీ విచిత్ర ప్రాబ్లమ్స్ తో ఒక్కొక్కరు రావటం, మీరేదో పెద్దరాయుడు లాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి అయితే తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఏదో చేస్తారు అనగానే అప్పుడే అయిపోయిందా అనిపించింది. నన్ను చూసి రేష్మి అయిపోయిందా అంటుంది. నాగబాబు సార్ కాన్సెప్ట్ నచ్చింది, బాగా ఎంటర్టైనింగ్ గా సాగింది, అందరు బాగా చేశారు.